రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. రాష్ట్ర స్థాయి నేతలందరూ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా సీటు దక్కించుకున్న ఓఎన్జీసీ మాజీ అధికారి డిఎంఆర్ శేఖర్ తొలిసారిగా జనసేన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. పడినటువంటి డిఎంఆర్ శేఖర్ గారు ఉన్నారు. అసలు దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు ఆయన ఈ పార్టీలో ఎందుకు చేరారు, ఆ ఎంపీ అభ్యర్థిగా ఆయన ప్రకటించడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఒక ఓఎన్జీసీ ఉన్నత ఉద్యోగిగా మీరు జనసేన పార్టీలో ఎందుకు చేరారు? చిన్నప్పటి నుంచి కూడా ఒక బాధ నాకు ఉండేది. ఎందుకంటే మా తల్లిదండ్రుల పెంపకం కానివ్వండి, వాళ్ళు పడిన కష్టాలు కానివ్వండి, ఒక చాలా కుగ్రామం నుంచి వ్యక్తి వచ్చిన మా కుటుంబం. ఆ కుగ్రామంలో మా నాన్నగారు ఈవెన్ ₹2 ఫీజు కట్టలేని పరిస్థితి. ఆ రోజున ఆయన కేవలం చదువుకుని ఆయన ఒక ఉద్యోగస్తులయ్యి ఆ ఉద్యోగంలో ఇమ్మడలేక ఈ అసమర్థ చూడలేక ఆయన బయటకు వచ్చి ఒక కొత్తగా టుటేగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ 2 స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో మాది ఒకటి. అప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు మాకు చెప్పింది ఏంటంటే, నీతి నిజాయితీ గల సొసైటీ వస్తేనే బడుగు బలహీన వర్గాలు కూడా అందరితో సమానంగా ఫలితాలు పొందగలరు అని మాకు ముగ్గురు పెట్టి అలా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి దానికి నిబద్ధులు ఉన్నాయి. కాలేజీలు కానివ్వండి, ఆంధ్ర యూనివర్సిటీలు కానివ్వండి, ఓఎన్జీసీలు వచ్చి కూడా ఉద్యోగులు ఉంటూ కూడా పే బ్యాక్ టు సొసైటీ అనే సిద్ధాంతాలు బాగా నమ్ముకుని ఎక్కడ వీలైతే ఎక్కడ నాకు సంబంధం దొరికితే అక్కడ ప్రజల్లోకి వెళ్ళి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. సహాయం అంటే అది మా బాధ్యత, కంపెనీ బాధ్యత. ఇట్స్ ఏ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా చేసేవాడిని. ఎందుకంటే ఆ కంపెనీ పాలసీ ఒకటి మంచి పాలసీ ఉంది కాబట్టి దాన్ని ఫలాలు కింద వరకు తీసుకెళ్ళడం ట్రై చేసేవాడిని. అన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా చేశాను. మరి ఈ రోజున ఆయన చెప్పిన సిద్ధాంతం ఎంతో బాగా నచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాలో ఉన్న ఆ తపన ఎలా చేసుకోవాలి, నా ఒక్కడి వల్ల సాధ్యమా అనేది ఒక డౌట్. ఇంకోటి ఉద్యోగంలో కూడా ఉన్నాం కాబట్టి కొంతవరకు ఆ పరిస్థితిలో ఉండిపోవడం జరిగింది. కానీ ఈ రోజున ఆయన నిర్ణయం తీసుకుని ప్రజలను నమ్ముకుంటూ, ఎక్కువగా యువకుల్ని స్త్రీలను నమ్ముకుంటూ ఆయన ఒక నినాదం చేశాడు. వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు, మార్పు తేవాల్సిన ఆవశ్యకత మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి నేను అడుగు కట్టాను. నాతో పాటు ధైర్యం చేసి ఏ ఆశ లేకుండా నాతో నడక కలిపితే నేను మీ దగ్గర తీసుకుంటాను, గుండెలకు హత్తుకుంటాను. ఎప్పుడు నేను మొట్టమొదటిసారి కలిసినప్పుడు వారు నన్ను అడిగిన మాట ఏంటంటే, మీ మనసులో మాట ఏంటన్నాడు. నాకు బడుగు బలహీన వర్గాలు, స్త్రీలు నవ్వితేనే ఆ సమాజం వర్ధిల్లుద్ది. ఇది నా తప్పన. నేను ఫూలే అంబేద్కర్ బాగా నమ్ముతాను, వాటిని ఎక్కువగా నేను ఫాలో అవుతూ ఉంటాను. కాబట్టి కార్ల్ మార్క్స్ కూడా అర్థం చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి నేను కోరుకున్న, నేను ఆశించిన, నేను భ్రమలకనే పరిస్థితి కూడా ఆయన చెప్పటం, ఆయన దానికి నడుము కట్టడం జరిగింది. కాబట్టి ఆయన చేసే చైతన్య మార్పు కవాతులు నేను కూడా అడుగు కలుపుతాను వచ్చాను, డెసిషన్ తీసుకున్నాను, ఆయనతో నడుస్తాను. ఖచ్చితంగా సమాజాన్ని మారుద్దాం. తొలి అభ్యర్థిగా మీరు ప్రకటించబడ్డారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ప్లస్ అక్కడ మీరు నగ్గే అవకాశాలు ఉన్నాయంటారు. మీరు ఏ విధంగా ప్రచారంలోకి వెళ్ళబోతున్నారు? ఆశయం గొప్పదవ్వాలి కానీ గెలుపు ఓటంలో కాదు. గెలుపు ఓటంలో మన ఆశయం కానీ గట్టిగా ఉంటే ఆ గెలుపు ఓటంలో మన వైపే ఆ గెలుపు వచ్చింది. గెలుపు కోసమే మనం ఈ పార్టీలో చేరలేదు. మనం చేరింది దీని ఒక సిద్ధాంతాలను నమ్మి ఇది ఒక మార్పు కోసం మనం ఒక అడుగు వేయాల్సిన పరిస్థితి కాబట్టి దీంట్లో రావడం జరిగింది. ఏ సులభం దీనికి కూడా ఆలోచించలేదు. మరి గెలుపు అంటారా, మరి సమాజం మార్పు కావాలని యువత, స్త్రీలు చాలా మంది కూడా కోరుకున్నమాట వాస్తవం. మరి నేను ఈ 2 రోజులు నియోజకవర్గంలో విజిట్ చేసినప్పుడు అనుకోకుండా ప్రజాస్పందన చాలా బాగా వచ్చింది. అంటే మనకి మంచి రోజు వస్తున్నాయేమో, మార్పు వస్తుందేమో, మార్పు చాలా దగ్గరే ఉందని నమ్మకం కూడా నాకు వచ్చింది. ఖచ్చితంగా ఈ ఆశయం గెలుచుద్ది. ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు కళ్ళ కన్నారో ఈ చైతన్యం మన తేవాలి, మార్పు తేవాలి సమాజం అది మాత్రం ఖచ్చితంగా గెలుచుద్ది. అది గెలిస్తాం, అందరం గెలిచినట్లే. అంటే మీరు పదవిలో ఉండగానే ఈ పార్టీలో చేరారా, లేకపోతే ఇంకా సమయం ఉండగానే బయటకు వచ్చి ఈ పార్టీలో చేరారా? పదవిలో ఉండగా పార్టీలు చేరలేమండి, అదొక నిబంధనలు. అవి పదవి వదులుకొనే పార్టీలు చేరాలి. అది నేను చేశాను. ఇంకా మీకు సమయం ఉండగానే? సమయం ఉందండి, ఇంకా కొంత సమయం ఉంది. కానీ ఆ సమయం చాలా చిన్నది మనకి. ఎందుకంటే జీవితంలో చూడాల్సింది చాలా చూసేసాం. కానీ చిన్నప్పటి నుంచి మన కోరిక మార్పు రావాలి. పేదవాడు కూడా నవ్వాలి. ఈ సమాజంలో పేదవాడు కూడా నేను ఈ భారతీయుడు మన ఫీల్ తెచ్చుకోవాలి. భారతదేశం మమ్మల్ని గురించి కూడా బాధపడుతుంది అనుకోవాలి. రాజకీయ వ్యవస్థ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండాలి. ఏదైతే గవర్నమెంట్ మనకి చాలా పథకాలు తీస్తుందో అటువంటి పథకాలు కూడా కొంతవరకు మారాలి. ఉన్న పథకాలను తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయగలిగితే అతి సామాన్యుడికి కూడా రోల్ ఉంటుంది రాజకీయ వ్యవస్థలో.
వాడు కూడా పాత్ర ఉంటుందని నమ్ముతూ ఖచ్చితంగా మార్పు వచ్చింది. మార్పు రావడానికి చాలామంది ఆహ్వానిస్తున్నారు. ఆ గెలుపు చూస్తే, మార్పు చూస్తే మనందరికీ ఒక సంతృప్తి. మన దేశం మిగతా దేశాలతో ప్రపంచంలో అత్యంత ఉన్నతంగా పోరాడగలదు. మనమే నంబర్ 1 కంట్రీ అవడానికి చాలా దూరం పడుతుంది. మీరు పార్టీలో జాయిన్ అయిన తర్వాత తొలి సభగా దీన్ని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తూర్పు వేదికగా ఒక ప్రచార ఎన్నికల శంఖారావంగా కూడా దీన్ని చెబుతున్నారు. ఈ సభలో మీ పాత్ర ఏ విధంగా ఉంది? మీరు ఏ విధంగా మిమ్మల్ని చూసి జనాలను రప్పించగలుగుతున్నారు? జనాన్ని మనం రప్పించక్కర్లేదండి. ఆల్రెడీ ఆయన ఉన్న పాలసీ, ఆయన ఉన్న ఆశయాలు ఆయన నచ్చుకుని వాళ్ళే వస్తున్నారు. మీరు గ్రహించే ఉంటారు, ఒక జనసేనలోనే ఏ ఏర్పాటు లేకుండా స్వచ్ఛందంగా జనం వాళ్ళే వస్తున్నారు. ఎందుకంటే మార్పులో మేము కూడా కలిసి ఉండాలి, మేము సైతం ఈ మార్పులో పాత్ర ఉండాలని చెప్పి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జనం వస్తున్నారు తప్పితే ఎవరికి తరలించట్లేదు సార్. ఆ తరలించే పరిస్థితిని కొంచెం బాధపడే ఉండేమో. చాలా ఆనందంగా ఉంది. ఎవరు తరలించకుండా మార్పు కోసం ఒక మార్పు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి అలా ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది. మన మార్పు కోరుకుంటున్నారనే ఫీలింగ్ నాకు ఈ లాస్ట్ 2-3 రోజుల్లో వచ్చింది. నేను కూడా మార్పు కోసం ఎదురు చూసేవాడిని. నాతో ఉన్న సొసైటీ కూడా మార్పు కోసం ఎదురు చూసేది. ఎంతకాలం ఈ బ్రతుకులు అనేది, ఎంతకాలం ఎప్పుడు అదే పాలిటిక్స్, డబ్బు, కులం ఇవే తప్పితే అక్కడ ఏ కులం వేసినా ఆడే కులం ఈ తప్పితే ఒక చైతన్యం వైపు, ఒక మంచి పని వైపు, ఒక మంచి ఎజెండా ఇంప్లిమెంట్ చేయగలిగే నిబద్ధత చాలా మనం చూపిస్తూ ఉండే. ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని. అటువంటి కార్యక్రమం ఎక్కడో డబ్బు ఇటు డైవర్ట్ చేసు అలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా నిర్దిష్టమైన ప్లాన్ తోటి, బడ్జెట్ తోటి వస్తే అప్పుడే మనకి సక్సెస్ అవుతుంది. అప్పుడే సామాన్య జీవితం బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇది డిఎంఆర్ శేఖర్ గారి అభిప్రాయం. ఏదైతే అన్ని పార్టీల్లో కంటే ప్రజలకు దగ్గరగా ఉండి సేవా దృక్పథంతో వస్తున్నటువంటి పార్టీ జనసేనని, తాను పేదవాడిగా పుట్టి ఉన్నతోద్యోగిగా ఎదిగానని, ఆ నేపథ్యంలోనే ప్రజలకు సేవ చేసే పార్టీగా జనసేనను గుర్తించి తన పదవిని వదిలి పార్టీలో జాయిన్ అయినట్టు ఆయన చెబుతున్నారు. అలాగే పార్టీకి పూర్తి స్థాయి సేవలు అందిస్తానని, మార్పు కోసం జనసేన ఆవిర్భవించిందని, ఖచ్చితంగా ఆ మార్పు జనసేనతో వస్తుందని, ప్రజలు అందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి డిఎంఆర్ శేఖర్ వెల్లడిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణతో గోపి, AP24/7 రాజమహేంద్రవరం.